ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. తమన్నా భాటియా, విజయ్ వీళ్ళిద్దరూ విడిపోతున్నారు, బ్రేకప్ చెప్పుకుంటున్నారు అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ రీసెంట్గానే డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్తో ఒక మూవీ చేస్తున్నారు. రీసెంట్గా జాన్వీ కపూర్ బర్త్డే రావడంతో ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫోటో అన్నది మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఒక గొర్రె పిల్లను చేతిలో పెట్టుకొని స్మైల్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జాన్వీ కపూర్ ఈ మూవీలో కూడా విలేజ్ గర్ల్గా యాక్ట్ చేయబోతున్నారు అని. తమన్నా మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్గా దూసుకు వెళ్తుంది. ఇప్పుడు తమన్నా గ్రాఫ్ కొంచెం తగ్గింది. తమన్నా ఇప్పుడు వెబ్ సిరీస్పై ఫోకస్ చేస్తున్నారు. తమన్నా రీసెంట్గానే ఒక వెబ్ సిరీస్కి సైన్ చేశారు, డేరింగ్ పార్ట్నర్స్ అని. మార్చ్ 6th హీరోయిన్ జాన్వీ కపూర్ బర్త్డే. దీంతో జాన్వీ కపూర్ రీసెంట్గా యాక్ట్ చేసిన దేవరా మూవీ పార్ట్ 1లో జాన్వీ కపూర్ అంతగా స్క్రీన్ టైం అనేది ఎక్కువగా లేదు. జాన్వీ కపూర్ ఇప్పుడు దేవరా 2లో యాక్ట్ చేస్తున్నారు. దేవరా 2 నుంచి జాన్వీ కపూర్ స్టిల్ అన్నది ఒకటి. తమన్నా భాటియా సౌత్లో యాక్ట్ చేసిన ఫిలిమ్స్ ఎక్కువ ఏది అంటే తెలుగు, తమిళ్. కన్నడలో కొన్ని మూవీస్కి స్పెషల్ సాంగ్ అపీరియన్స్ ఇచ్చారు. అయితే మలయాళంలో ఇప్పటివరకు తమన్నా ఒక్క మూవీ కూడా చేయలేదు. అయితే రీసెంట్గా తమన్నా మలయాళంలో ఒక మూవీ చేశారు, బృంద్ర. ఈ మూవీలో తారా జానకి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. మలయాళంపై కూడా తమన్నా ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు. కృతి శెట్టి రీసెంట్గా ఒక మూవీకి సైన్ చేశారు. అండ్ తమిళ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి మూవీస్తో దూసుకెళ్లిపోతున్నారు. తమిళ్లో జీనస్ అన్న మూవీకి సైన్ చేశారు. ఇప్పుడు తమన్నా భాటియా చేతిలో ఉన్న ఫిలిం ఒకే ఒకటి, ఓదెలా 2. దాని తర్వాత తమన్నా ఏ మూవీకి సైన్ చేయలేదు. ఈ మూవీ తర్వాత తమన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ మూవీస్ తర్వాత తొందరగా పెళ్లి చేసుకోవాలి అని నయనతార మూవీ ప్రమోషన్స్ ఉంటే రాదు. ఏ మూవీ సైన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్కి చెప్తుంది, మూవీ ప్రమోషన్స్కి నేను రాను అనేసి. అయితే రీసెంట్గా నయనతార ప్రొడక్షన్ హౌస్ పెట్టింది. దీంతో నయనతార ప్రతి మూవీకి తాను తమన్నా భాటియా విజయ్ని మ్యారేజ్ చేసుకుంటాను అని అడిగిందంట. అడిగితే విజయ్ మాత్రం మ్యారేజ్ వద్దు, మూవీస్ చేయాలి అని చెప్పారంట. దీంతో ఈ రీజన్తో తమన్నా, విజయ్ ఇద్దరు విడిపోతున్నారు అన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృతి శెట్టి తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది మనమే. ఈ మూవీలో కృతి శెట్టి సుభద్ర అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ అంతగా హిట్ కాలేదు, థియేటర్లో అంతగా రన్ అవ్వలేదు. దీని తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. రీసెంట్గా నయనతార తమిళ్లో ఒక మూవీకి సైన్ చేశారు. ముకుంది అమ్మన్ అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలకి నయనతార అటెండ్ అయ్యారు. ఆలియా భట్ ఎంతో ప్రెస్టీజియస్గా చేసిన మూవీ బాలీవుడ్లో జిగ్రా. ఈ మూవీలో ఆలియా భట్ సత్యభామ ఆనంద్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అంతేకాకుండా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ఆలియా కృంగిపోలేదు అని ఆలియా చెప్పుకొచ్చారు. మూవీస్ అన్నాక హిట్ అండ్ ఫ్లాప్స్ ఉంటాయి, ఇలా వాటికి కృంగిపోవడం మంచిది కాదు అని ఆలియా తన ఒపీనియన్ చెప్పారు.